అసలు అంజలికి విపరీతమైన హేటెడ్ వచ్చినట్టుంది కదా. ఘోరంగా తిట్టుకున్నారు. అంటే చెప్పలేని బూతులు డైరెక్ట్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్సే పెట్టేశారనమాట. ఇంకా నువ్వు చచ్చిపోలేదా ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు? వాళ్ళకి రిప్లై ఇస్తాను ఇంకా రివర్స్. ఓకే, ఇంకా నేను చల్లపోలేదు, బతికే ఉన్నా. కానీ మీరు అడగలేదా అంత నెగిటివ్ రోల్ ఎలా రాస్తామని? అదొక ట్రూ స్టోరీ కాబట్టి ఓకే చూపిద్దాం, ఒక మెసేజ్ ఇద్దాం. నిజంగానే బయట అలా ఉన్నారు, నేను కూడా విన్నా కొన్ని స్టోరీస్. కానీ ఆ ఇంపాక్ట్ తర్వాత ప్రాజెక్ట్స్ మీద ఉంటుందని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఇప్పుడు నేను నార్మల్గా అట్లా అవ్వద్దని చెప్పి నేను రీల్స్ చేయడం స్టార్ట్ చేశా. ఆ రీల్స్లో కూడా వచ్చి నువ్వు ఇంకా చనిపోలేదా అంటే సీజన్ 2 అయిపోయింది కాబట్టి సీజన్ 3లో అంజలి గారు ఉన్నారు అంటే అందరికీ కన్ఫ్యూజన్లో ఉంది. తను చనిపోయిందా లేదా, సీజన్ 3లో తను బతికి వస్తుందా, కాపాడతారేమో. లేదు, నాకు ఇచ్చిన చెప్పేశాడు యాక్చువల్లీ. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? జాబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ శాలరీ తీసుకొని మా పేరెంట్స్కి ఇచ్చినప్పుడు. అంటే రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అంటే ఏం వదిలేస్తారు? యాక్టింగ్ వదిలేస్తా, ఎందుకంటే సో నెక్స్ట్ వీళ్ళతోనే ఉందా హలో అంకుల్ వాళ్ళ ఛానల్తోనే ప్లాన్ ఉందా? ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా వీళ్ళని పిలుస్తే నేను వెంటనే వచ్చి చేపిస్తా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆల్మోస్ట్ మీలో అంటే ఒరిజినాలిటీకి రియాలిటీకి మనకి తేడా తెలియకుండా పాపం చాలామంది ఆవిడని రెగ్యులర్గా తిట్టుకొని ఉంటారు. ఈ మధ్యకాలంలో అయితే ఘోరంగా ఫుల్ ఎక్కడైనా కనిపించినా సరే నిజంగా మనం అసలు ఎందుకు ఉంది ఈవిడ ఎందుకు అనే ఖచ్చితంగా తిట్టుకుని ఉన్న క్యారెక్టర్ అనమాట ఆవిడది. ఈరోజు నాతో పాటు తోడికోడళ్ళు సిరీస్లో బాగా ఫేమస్ అయిన అంజలి గారు అలియాస్ సంధ్య గారు ఉన్నారు. సో సంధ్య గారితో అయితే బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. సో అసలు అంజలికి విపరీతమైన హేటెడ్ వచ్చినట్టుంది కదా. ఘోరంగా అంటే ఘోరంగా వచ్చినట్టుంది. ఎలా ఏం ఫేస్ చేసే అంటే ఏదైనా ఒక పాజిటివ్ క్యారెక్టర్ మీకు ఒరిజినాలిటీలో మీరు చాలా పాజిటివ్ ఉన్నప్పటికీ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చూస్ చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. అది చూస్ చేసుకుంటున్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఇది ఖచ్చితంగా ఇంత నెగిటివ్ వెళ్తుంది అని. ఎలా అయినా కూడా నెగిటివ్ చూస్ చేసుకున్నారు అసలు? అంటే ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నేను చేస్తానా లేదా అని ఒక డౌట్ వచ్చింది. ఓకే, తిట్టేసుకుంటారేమో అంటే నిన్ను ఎంత తిట్టుకుంటే అంత జనాలు మెచ్చుకుంటారు అని అర్థము, అంత ఇన్వాల్వ్ అయి చేసావు అని. ఓకే నేను చేయగలుగుతానంటే నువ్వు చేయగలుగుతావు అని చెప్పి మా డైరెక్టర్ విష్ణు చెప్పాడు. ఓకే మళ్ళీ మా పేరెంట్స్ని అడిగి అమ్మ ఇది అంటే పర్లేదు చెయ్యి, నీకు నచ్చిందో చెయ్యి, ఓకే వెనక స్టెప్ చెయ్యకు, ఏదున్నా చేసుకో, నీకు ఇష్టం ఉంటే పర్లేదు. సరే చేద్దాము అని చెప్పి ఇంకా స్టెప్ తీసుకొని స్టార్ట్ చేసా చేయడం వల్ల. ఓకే, స్టార్ట్ చేయడం అలా వచ్చింది. మరి ఎలా అంటే జనాలు ఎలా రియాక్ట్ అయ్యారు అసలు? ఘోరంగా తిట్టుకున్నారు. అంటే చెప్పలేని బూతులు డైరెక్ట్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్సే పెట్టేశారనమాట. అవన్నీ మళ్ళీ మేము చూసి ఆ కమెంట్స్ మళ్ళీ డిలీట్ చేసుకోవడం అట్లా. సమ్ టైమ్స్ డౌన్ అనిపించేస్తుంది ఆ కమెంట్స్ చూస్తే, అబ్బా ఎందుకు అన్నట్టు, మిడిల్లో ఆపలేము అట్లా అని చెప్పేసి. సరే ఏం కాదు, జస్ట్ అంజలిని తిట్టుకుంటున్నారు కదా, ఓకే తిట్టుకొని అంజలి ప్లేస్లో ఎవరున్నా తిట్టుకుంటారు, ఎందుకు నేను చూస్తాను నేను కూడా తిట్టుకుంటాను కదా అనేసి ఓకే పర్లేదు. చిన్నప్పుడు మేము సీరియల్స్ చూసినప్పుడు విలన్స్ని అట్లే తిట్టుకునేవాళ్ళం. అవును, అది నిజమే. అలానే ఇంకా ఓకే మీ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద కూడా వచ్చి తిడుతున్నారు, చచ్చిపో నువ్వు ఎందుకు, ఇంకా నువ్వు చచ్చిపోలేదా, ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. అరే అప్పట్లో అంటే ఓకే సీరియల్ చూసి మనం నిజం అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఈ జనరేషన్లో అది యాక్టింగ్ అని తెలిసి కూడా వచ్చి కామెంట్స్ చేస్తుంటే నాకు వాళ్ళకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వలేదు. ఇంకా ఓకే తెలియదేమోలే అని చెప్పేసి మళ్ళీ నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను ఇంకా రివర్స్. ఓకే, ఇంకా నేను చల్లపోలేదు, బతికే ఉన్నా. అంజలి అనే క్యారెక్టర్ మాత్రమే చనిపోయింది అనేసి. ఓకే, అంటే బయట ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా ఇన్ పర్సన్గా? అంటే కొంతమంది ఒక 10% అయితే, మిగతా వాళ్ళందరూ అరే తోటి కోడలు మీరు పెద్ద కోడలు కదా అట్లా. ఓకే, సో తోటి కోడలు ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది స్క్రిప్ట్ మీకు? స్క్రిప్ట్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను అందులోకి ఒక షార్ట్స్ లాగా వచ్చాను. ఓకే, ఊరికి షార్ట్స్ ఏం చేస్తాము, సంథింగ్ ఒక స్టోరీ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా విష్ణు స్టోరీ రాసి చేయడం స్టార్ట్ చేసిండు. ఓకే ఇందులో పెద్ద కోడలు రోలే ఉంటుంది, ఎందుకంటే నువ్వు రందిర్ అన్న దగ్గరనే చేస్తున్నావు కదా అన్న పాయింట్లో.
ఓకే ఇట్లా అందరం ఒక ఫ్యామిలీ లాగా చేసేసి చేద్దాం కదా అన్న పాయింట్లో ఓకే చేద్దాం. మరి నాకెందుకు నెగిటివ్ రోల్ ఇచ్చావు అని నేను అడిగా. లేదు నీకు సెట్ అవుతుంది, నువ్వు చూడు, నీకు అంటే నా ఫేస్కి సెట్ అవ్వదు విష్ణు, చాలామంది అన్నారు అంటే. లేదు నువ్వు చూడు, తర్వాత నీకే అర్థమవుతుంది, నీకే ఫేమస్. మెల్లిగా చేస్తున్న కొద్దీ ఓకే నేను ఈ రోల్ కూడా చేయగలుగుతాను, నాకు అప్పుడు అర్థమైంది. కానీ మీరు అడగలేదా, అంటే నేను ఏంటి అంత విలన్ లాగా కనిపిస్తున్నానా నీకు, అంత నెగిటివ్ రోల్ ఎలా రాస్తావని? అంటే అదొక ట్రూ స్టోరీ కాబట్టి ఓకే చూపిద్దాం, ఒక మెసేజ్ ఇద్దాం. నిజంగానే బయట అలా ఉన్నారు, నేను కూడా విన్నా కొన్ని స్టోరీస్, చేద్దాం అని చెప్పేసి ఇంకా చేసాం. ఓకే. సో ఎలా ఉండింది సెట్లో బాండింగ్ కానీ, పెద్ద కోడలు తోటి కోడలు? అంటే మేము ఎక్కువ ఆన్ సెట్ అట్లా కనిపిస్తే కానీ ఆఫ్ సెట్ మొత్తం అల్లరి ఎక్కడ చూసినా చాలా. అవునా? ఎప్పుడు చూసినా అల్లరి చేస్తూ ఉంటాయి ఏదో ఒకటి. ఇద్దరు తోటి కోడలు ఫ్రెండ్స్ అసలు బయట? అవునా, పర్లేదు. నేను లోక్షిత ఎక్కువ క్లోజ్ అనమాట. ఎవరెవరు? లోక్షిత. ఓకే. అంటే నాకు ఆడపరచు తను. ఓకే. కానీ పాపం తను కూడా తిడుతుంది కదా మళ్ళీ. మీరు అంటే ఈ చనిపోయే సీన్ వచ్చిన తర్వాత కొంచెం పాజిటివిటీ వచ్చినట్టుంది కదా మీ మీద జనాల్లో. అంటే దాని ముందు ఎపిసోడ్ కూడా 99 ఎపిసోడ్, అప్పుడు కూడా అందరు లైక్ తను ఇంకా యాక్ట్ చేస్తుంది, అరే యాక్ట్ కాదు నిజంగా చచ్చిపోతే తను, మీకు అర్థం అవ్వట్లేదు నేను మైండ్లో అనుకుంటున్నాను. అంటే ఆ కమెంట్స్లో పెడతా ఉంటారు కదా, ఏదో మళ్ళీ పెద్ద ప్లాన్ వేసింది, పెద్ద ప్లాన్. ఓకే నేను ఏమనుకున్నా అంటే 100 ఎపిసోడ్ అప్పుడు కూడా అది కూడా డ్రామా అంటారేమో అనుకున్నా, కానీ రివర్స్ అన్ని కమెంట్స్ చూసేసరికి నేనే షాక్ అయిపోయి. మీకే పాజిటివిటీ వచ్చింది, అలా చంపకుండా ఉండాల్సింది అంజలిని. మీ గురించి చెప్పండి సంధ్య గారు, ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఎంబీఏ కంప్లీటెడా? హెచ్ఆరా? ఓ, మరి యాక్టింగ్ వైపు? ఇది నా ప్యాషన్, అది నా ప్రొఫెషన్ అనమాట. రెండు బ్యాలెన్స్ చేస్తాను. అది వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ షిఫ్ట్ నడుస్తుంది. నైట్ షిఫ్ట్ 11:30 నుంచి 4:30 వరకు. మళ్ళీ షూట్స్ అంటే మార్నింగ్ 8 o'clock ఆన్ సెట్లో ఉండాలి. సో 7 వరకు రెడీ అయిపోయి వెళ్ళిపోయేదాన్ని. షూట్ అయిపోయే వరకు ఒక 9, ఒక్కొక్కసారి 11 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. హాఫ్ అన్ అవర్లో మళ్ళీ నేను ఇంటికి రష్ చేస్తూ వెళ్ళిపోయి మళ్ళీ లాగిన్ అయిపోయి అలా బ్యాలెన్స్ చేసుకుంటా. బ్యాలెన్స్ చేస్తున్నారా, పరిగెడుతున్నారు అసలు? అంటే నిద్ర ఉండదు, కావాల్సిందే నిద్ర కదా. అదే హెల్త్ పాడైపోద్దని ఆలోచన రాలేదా మరి? వచ్చింది, కానీ నాకు యాక్టింగ్ ఇష్టం, అట్లా అని దీన్ని వదిలేని ఇంత చదువుకున్నా అని చెప్పేసి. సో అది ఫ్యామిలీ కోసం, ఇది మీకోసమా? మరి ఇంట్లో ఏమంటారు? ఓకేనా? అంటే స్టార్టింగ్ మాది జాయింట్ ఫ్యామిలీ యాక్చువల్లీ. యాక్టింగ్ అనగానే నో అనేస్తారు ఆబ్వియస్లీ. సో ఫస్ట్ చాలాసార్లు అడిగారు నన్ను. అప్పటికి నేను పుషప్ చేసుకుంటూ వచ్చాను అది. సరే ఇన్నిసార్లు అడుగుతున్నారు, మేబీ నాకు సమ్వేర్ రాసి పెట్టుందేమో అన్న పాయింట్లో వెళ్ళి మా మదర్తో మాట్లాడా, అమ్మ ఇది అని క్లియర్ టు క్లియర్. దెన్ మా మదర్ ఫాదర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఓకే పంపిద్దామని అప్పుడు స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఎంబీఏ సెకండ్ ఇయర్లో నేను యాక్టింగ్ స్టార్ట్ చేసాను. ఓకే. యాక్టింగ్ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చిందా, మీరు యాక్టింగ్ వెతుక్కుంటూ వెళ్ళలేదా? అదేలా? అంటే విష్ణు నాకు 3 years నుంచే పరిచయం అనమాట ఫ్రెండ్గా. ఓకే. సో అతను కాంటాక్ట్ అయ్యి చేస్తావా ఇట్లా ఒక ఛానల్ ఓపెన్ చేసాము అంటే అప్పుడు మా మదర్ని అడిగి మీ ఫ్యామిలీ సో చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఓకే. అప్పుడు అలా ఒప్పుకున్నారు. అప్పటి నుంచి హలో అంకుల్ ఛానల్లో చేస్తున్నారు? నా ఫస్టే అది, ఫస్ట్ నుంచి దీంట్లోనే. ఇంతకు ముందు కూడా వేరే సిరీస్ చేశారు? లేదు, మొత్తం ఇదే. ఓకే. దీంట్లోనే ఇంతకు ముందు వేరే సిరీస్ చేశారు? సిరీస్ అని కాదు, నార్మల్ షార్ట్స్ లేదా లాంగ్ ఫామ్ వీడియోస్ అట్లా. ఓకే, అవి చేస్తూ వచ్చారు ఫస్ట్ నుంచి. ఎక్కడి నుంచి మీరు ఇంతకి? సనత్ నగర్. హైదరాబాదేనా? పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే మొత్తం. ఓ, బట్ స్లాంగ్ అస్సలు రావట్లేదు కదా అలా? అంటే అలవాటు అయిపోయింది, ఇప్పుడు కొంతమందితో మాట్లాడితే వాళ్ళతో ఉన్న స్లాంగ్ మనకు వచ్చేస్తుంది అట్లా. అలా అందరు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. అవునా? బట్ అందరు చూస్తారా మీ ఫ్యామిలీ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? తను నా ఫ్రెండ్, అదే ఫ్యామిలీ అయితే ఆమె మా ఆమె. బట్ నెగిటివ్ క్యారెక్టర్ చేశారు కదా. మా వాళ్ళు కూడా తిట్టుకున్నారు, ఇదేంది ఇట్లా చేస్తుంది. పాపం అందరికి క్యారెక్టర్ అంతలా కనిపించింది అంటే మీ యాక్టింగ్ అర్థమవుతుంది కదా, అక్కడ ఎంత దాంట్లో ఒదిగిపోయారనేది అందరికి తెలిసిపోతుంది కదా. అంటే నేను అనుకోలేదు అసలు చేస్తానా అని పాయింట్లో ఉండి సీన్ చెప్పినాక చేయాలి ఇన్వాల్వ్ అట్లా. ఇబ్బంది పడ్డారా బిగినింగ్ లో? కొంచెం, అంటే నాకు ఆ నెగిటివ్ రోల్ అంతగా రాలేదు. స్టార్టింగ్ మొత్తం నేను పాజిటివ్సే చేసుకుంటూ వచ్చిన కదా, సో నెగిటివ్ ఎప్పుడు ఫేస్ చేయలేదు అట్లా చేయడం. ఓకే. సో కొంచెం అర్థం కాలేదు దానికి రియాక్షన్స్ ఎట్లా ఇవ్వాలి ఆ ఫేస్లో, అది ఇది అని చెప్పి మెల్లిగా నేర్పిస్తూ ఉంటుంటే నేర్చుకొని చేసా. ప్రాక్టీస్ చేసే వల్ల అద్దం ముందు నిలబడి ఎలా పెట్టాలి? చాలా. అవునా?
ఇంత నెగిటివ్గా అంటే ఎలాగంటే రేపటి నుంచి షూట్ స్టార్ట్ అంటే మాకు స్క్రిప్ట్ వస్తుంది, చదువుకుంటూ అద్దం ముందు కూర్చొని అట్లా రియాక్షన్స్ ఇచ్చుకుంటూ చేసుకునేదాన్ని. సెట్లో ఎవరు బాగా ఫన్నీగా ఉండేవారు? అంకుల్తో ముచ్చట్లు వేస్తే ఇంకా అసలు వదిలిపెట్టారు అంకుల్. అవునా, ముచ్చట్లు చెప్తా ఉంటారు, బాగా మాట్లాడతారు. అంటే నువ్వు ఎట్లా చేయాలి యాక్టింగ్, నీకు ఎమోషనల్ ఎట్లా అవ్వాలి, ఎలా తలుచుకుంటే నీకు ఆటోమేటిక్గా కన్నీరు వచ్చేస్తుంది, అదంతా అంకుల్ బాగా నేర్పించేవారు. ఏం తెలుసుకుంటారు ఏడవడానికి? అంటే అంకుల్ ఏదైనా నీ లైఫ్లో ఏదైనా ఎమోషనల్గా లేదా సాడ్ మూమెంట్ ఏదైనా అది గుర్తు చేసుకో, దెబ్బతిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా అవి గుర్తు చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది, ఆ ఏడుపుని ఇక్కడ ఈ సీన్లో పెట్టి తీయు అని చెప్పేసి అలా అంకుల్ మోటివేట్ చేసేవారు. కానీ మీరు ఏడ్చింది ఎప్పుడులే, లాస్ట్లో ఈ మధ్య ఏడ్చారు కానీ ముందంతా నెగిటివ్ అందరిని ఏడిపించడమే కదా. అందరు కలిసి తిడుతుంటే పాపం అనిపించేదండి బాబు. అసలు పాపం అంకుల్ తిడతారు, ఆంటీ తిడతారు, మీ మదర్ తిడతారు, మీ ఆడపడుచు తిడతారు, తోటి కొడులు తిడుతుంది, అందరూ హస్బెండ్ కొడుకుతో సహా పాపం అందరూ తిడుతుంటే ఎలా ఉండింది మీకు అసలు? అంటే యాక్టింగ్ కదా ఓకే అనేసి, కానీ ఎక్కడో ఏదో ఇదేంటి రియల్లా జరిగిపోతుంది అన్న పాయింట్ కూడా అనిపిస్తుండే. కానీ ఆ ఇంపాక్ట్ తర్వాత ప్రాజెక్ట్స్ మీద ఉంటుందని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అనిపించింది. ఇప్పుడు నేను నార్మల్గా అట్లా అవ్వద్దు అని చెప్పి నేను రీల్స్ చేయడం స్టార్ట్ చేసా, ఆ రీల్స్లో కూడా వచ్చి నువ్వు ఇంకా చనిపోలేదా అని చెప్పి కమెంట్స్ చేసి అయ్యో రామా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఇంకొక కమెంట్ నేను రిప్లై ఇచ్చి దాన్ని నేను పిన్ చేసుకొని పెట్టుకునేదాన్ని. ఓకే ఇది అని చెప్పేసి రీసెంట్గా లైవ్లో కూడా వెళ్ళి చెప్పాను, బతికే ఉన్నా అయ్యో అంటే ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. ఇంకా అసలు అది వాళ్ళు స్టోరీ మేము ట్రూ స్టోరీ అంటే అది వాళ్ళు మాదేమో అనుకుంటున్నారు, మేము వేరే వాళ్ళది తీసుకొని చేసాము అనేది వాళ్ళు అనుకోవట్లేదు, మీదే ట్రూ మాదే అనుకుంటున్నారు. సో మీరే ఆ పెద్ద కోడలు నిజంగా అంత ఇబ్బంది పెట్టారు అని మిమ్మల్ని అనుకుంటున్నారు. మరి తోటి కోడలు సీజన్ 2 అయిపోయింది కాబట్టి సీజన్ 3లో అంజలి గారు ఉన్నారా, మళ్ళీ వస్తారా? డిపెండ్ ఆన్ ఆడియన్స్. అవునా? అంటే సీజన్ 3 కోరుకున్నారు అనుకో వాళ్ళు ఖచ్చితంగా తీస్తారు, కానీ మీరు ఉంటారా అని? అంటే సీజన్ 2లో అంజలికి కూడా తెలియదు ఉంటారా? అంజలికి తెలియదు, సంధ్యకి తెలుసా? సంధ్యకి కూడా తెలియదు. అంటే ఇప్పుడు అంజలి అనగానే మీరే తిరుగుతారు కదా మోస్ట్లీ, ఎవరైనా అంజలి అంటే నన్నే పిలుస్తున్నారు అనుకుని తిరుగుతారు కదా. సంధ్య కంటే అది ఎక్కువ అలవాటు అయిపోయింది. ఎన్ని మంత్స్ నుంచి చేస్తున్నారు ఇది కంటిన్యూస్గా? అంటే నేను వీళ్ళ దగ్గర జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 10-11 months అవుతుంది. 10-11 months దగ్గర ఒక 1 year అవుతుంది. ఏం నేర్చుకున్నారు మరి ఈ 1 yearలో? అల్లే యాక్టింగ్ అనుకున్నంత ఈజీ కాదు అని అనిపించింది. మెయిన్ డబ్బింగ్ కష్టమా? డబ్బింగ్ చాలా కష్టం. ఇప్పుడు మనం ఇక్కడ తీసేస్తాం ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి, డబ్బింగ్లో మళ్ళీ అదే ఎమోషన్ క్యారీ చేసి తీయాలంటే అది అవ్వదు, మళ్ళీ రీటేక్ అట్లా అదే ఎమోషన్ రాదు కాబట్టి. ఓకే, అది అన్నిటికంటే కష్టం. ఇక్కడ యాక్టింగ్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. మరి కాస్ట్యూమ్స్, ఈ మేకప్, రెడీ అవ్వడం? మేకప్ ఏమి వేసుకోము, కాస్ట్యూమ్స్ ఇంకా పేరెంట్స్ చీరలన్నీ మమ్మీ మమ్మీవి గ్రాండ్ మదర్వి తీసేసి వాళ్ళ బ్లౌజెస్ మొత్తం స్టిచ్ చేపించేసి. అబ్బో, ఎన్ని అంటే చాలా కష్టపడి ఉండాలి కదా దీనికోసం. అంటే వాళ్ళు కట్టుకునే దానికన్నా ఎక్కువ నేనే తీసేసుకొని వెళ్ళిపోయేదాన్ని షూట్కి. వాళ్ళు అనుకో రోజు నువ్వు శారీస్ తీసుకొని వెళ్ళిపోతే మేమే వేసుకుంటాము. మరి ఇంట్లో ఉన్న కోడల్లాగే ఉండాలి కదా మీరు, రెగ్యులర్గా ఇంట్లో ఎలా ఉంటారో అలా ఉండాలి. బయటగా కొత్తగా ఏదో నీట్గా ఫ్యాషనబుల్గా రెడీ అవ్వడానికి కూడా ఉండదు కదా. అది దాని మీద మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశారా? శారీస్ కోసం కానీ ఈ లుక్ కోసం కానీ ఎలా ఉండాల్సి వస్తుంది? లేదు, మమ్మీని చూసే, మమ్మీ ఇంట్లో ఇట్లా రెడీ చూసేసి అట్లా ఓకే ఇలానే రెడీ అవ్వాలి అని చెప్పి అలానే రెడీ అయిపోయింది. అంతే, డైరెక్టర్ ఏమి అడగలేదు ఇది కట్టుకోండి ఇలా ఉండండి అని చెప్పేసి? అసలు అంటే స్టార్టింగ్ చేసే ముందు ఒక వైఫ్ క్యారెక్టర్ చేసే ముందు ఎలా ఉండాలి ఒకసారి నువ్వు రెడీ అయ్యి చూపించు అంటే నేను మా మమ్మీని చూసి రెడీ అయ్యేదాన్ని. ఓకే మమ్మీ ఇక్కడ బొట్టు పెట్టు, ఇక్కడ బొట్టు అలా పెట్టుకొని ఇంకా మమ్మీది ఏదైతే తాడు ఉందో అది వేసేసుకొని ఒక ఫోటో దిగి పంపించేదాన్ని, ఇది ఇట్లా ఉంటాను ఓకేనా, ఓకే అలా ముందే అడిగారు. ఆడిషన్ లుక్ అది అంతే అక్కడి నుంచి కంటిన్యూ ఇంకా ఇలా చేసుకుంటూ ఇంకా సేమ్ లుక్ బిగినింగ్ టు ఎండింగ్ వరకు. ఎవరు మొత్తం ఫన్ ఉంటారు సెట్లో? అంకుల్ ఇంకా నాకు సన్ క్యారెక్టర్ చేసే ఈశాన్ అని చెప్పేసి. మీకు కంఫర్ట్ ఎవరితో ఎక్కువ ఉంటుంది బాగా? కంఫర్ట్ ఆంటీతో ముచ్చట్లు వేస్తాం బాగా కూర్చొని. వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ రెడీ అవ్వను, సెట్లో వెళ్ళి కూర్చొని ఆంటీతో మాట్లాడతా.
ఆంటీతో మాట్లాడి తర్వాత నిదానంగా రెడీ. ఇదే ఫస్ట్ సిరీస్ కదా, మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ అంటే ఇందులో చేయడం వల్లనే బయట చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఫోక్ సాంగ్ చేశాను ఒకటి, నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోతుంది. ఏంటి ఆ ఫోక్ సాంగ్? ఎలా, ఐ మీన్ ఒక 2 లైన్లు మా కోసం పాడచ్చు కదా? అయ్యో నాకు సింగింగ్ రాదు. చెప్పండి పోనీ. అంటే జొన్నలు కందలు అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది, యూజేఎల్ ఛానల్లో రిలీజ్ అవబోతుంది. ఓకే, దీని నుంచి వచ్చింది ఆపర్చునిటీ. ఓ నైస్. ఇంకా ఓ సుకుమారి అని చెప్పేసి మూవీ చేసా ఐశ్వర్య రాజేష్తో, రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిపోయిందా? కంగ్రాచులేషన్స్ అండి. బాగానే గుర్తింపు వచ్చిందా? అది అందులో ఎక్కువ లేను, యాక్చువల్లీ హాఫ్ మూవీ నుంచి ఉన్నాను. ఓకే, అలా కూడా గుర్తుపెట్టుకుని వచ్చి కమెంట్స్ చేస్తున్నారు అనమాట, మీరు ఇందులో ఉన్నారు కదా, ఓకే గుర్తుపడుతున్నారా అని. అంటే కంప్లీట్ చేంజ్, ఇందులో మొత్తం ఒక పెళ్ళైన అమ్మాయిలా, అది మొత్తం డిఫరెంట్ లుక్ కదా, సో గుర్తుపట్టరేమో అనుకున్నా. పట్టారు, పర్లేదు పడుతున్నారు. సినిమాల్లోకి వెళ్ళిపోయారు అయితే ఆల్రెడీ. ఓ చాలా ఫాస్ట్ గా వచ్చేసారండి. చాలా అనుకోలేదు నేను కదా, అంటే ఇండస్ట్రీలోకి రావడానికి చాలా టైం పడుతుంటుంది అంటారు. చాలా స్ట్రగుల్ ఉంటది అని కూడా అన్నారు, ఫేస్ చేయలేవు అని అన్నారు. బట్ సమ్వేర్ ఏదో లక్ ఉంది. మీ డైరెక్టరే విష్ణు వచ్చినప్పుడు కూడా ఎలా ఇంత దాకా రావడానికి ఎంత కష్టపడ్డారని చెప్పి చెప్పండి. మీకు చెప్తారా అట్లీస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, స్టోరీ బేస్డ్ చెప్తున్నప్పుడు ఎలా వచ్చాము ఇండస్ట్రీకి ఏంటి అని విన్నారా? ఎలా ఉంటారు విష్ణు సెట్లో? చాలా చిల్. ఇప్పుడు చేసే ముందు పేషెన్స్ గా నేర్పిస్తాడు. ఆయనకు ఒక అవుట్పుట్ రావాలి అంటే అది వచ్చేంత వరకు వదిలిపెట్టాడు. నాకు ఇలానే రావాలి, ఇలానే చెయ్యి, టైం తీసుకో, చెయ్యి, అంతే అంతే. మీ హస్బెండ్ క్యారెక్టర్ చేసినతను? అతను ఇంకా నాకు ఫుల్ సపోర్టివ్ అనమాట. ఏది ఉన్నా ఇప్పుడు నేను ఏ టైంలో కాల్ చేసి నేను ఇలా ఫీల్ అవుతున్నా, చేయలేనేమో అంటే చాలా సపోర్ట్ చేస్తారు. ఏది ఉన్నా సరే యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఒక మోటివేటర్, నాకు ఒక బ్యాక్ బోన్. అవునా, అలా ఫీల్ అయ్యే వల్ల నేను చేయలేనేమో, నాకు అవ్వదేమో అంటే అందులో ఒక సీన్ ఉంటుంది ప్రెగ్నెన్సీ పోగొట్టేది. ఆ సీన్ నాకు నార్మల్ టాబ్లెట్ ఇస్తుంటే కూడా అది నేను రియల్గా ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయేదాన్ని. అరే నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నా ఇది అంటే ఎందుకు నిన్నేం స్టాప్ చేస్తుంది అంటే అది నాకు రియల్ ఫీలింగ్. ఆ రోజు నిజంగా అందరూ ఆ ఏడ్చే సీన్ ఏదైతే ఉందో ఎవరు గ్లిజరిన్ పెట్టుకోలేరు. సమ్వేర్ ఏదో గుర్తొచ్చి ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఉంటుంది కదా, సో ఆ పాయింట్ లో చూసుకొని వాళ్ళు ఏడ్చేసరికి నేను చేయలేను, నువ్వు చాలా ఏడుస్తున్నారు వాళ్ళు, నేను తీసుకోలేకపోతున్నా ఇది అని. అయ్యో, అంటే వాళ్ళు ఏడుస్తుంటే నేను అక్కడ నవ్వాలి కదా, నవ్వుతూ టాబ్లెట్ వేయాలి. నేను అసలు చాలా కష్టం ఉండే ఆ ఒక్క ఎపిసోడ్ నాకు. అసలు అమ్ము ప్రెగ్నెన్సీ పోగొట్టిన ఎపిసోడ్ అది ఇంకా అందరికి అక్కడ దాకా ఓకే అని, ఒకేలే తోడుకోడలు చేసేదే మినిమం ఉంటదిలే అని. ఇంకా ప్రెగ్నెన్సీ పోగొట్టింది అనగానే ఓవర్ నెగిటివిటీ ఇట్లా పైకి వెళ్ళిపోయింది ఒకసారి, స్పైక్ అంటారు. అది వెళ్ళిపోయినాక కూడా మళ్ళీ నేను తనని ఇంకా స్ట్రగుల్ చేయడం. అక్కడ ఆ సీన్స్ చేసి పక్కన కూర్చొని ఏడ్చారా ఎప్పుడైనా? ఎంత గలీజ్ గా ఉంది ఏడ్చుకుంటూనే నేను ఇంకా మధ్యలో నేను చేయలేకపోతున్నా, నాకు ఏడిపోచేస్తుంది అని ఏడ్చేసేదాన్ని. అయ్యో, వాళ్ళు మళ్ళీ మోటివేట్, చలో చెయ్యేం కాదు, మేము చూసుకుంటాం, ఏమున్నా చెయ్యి. నెక్స్ట్ అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తే చేస్తారా? ఇప్పుడు అలవాటు అయిపోయింది. తిట్టించుకోవడం కూడా అలవాటు అయిపోయింది కాబట్టి బయట తిట్టేది కూడా అలవాటు అయిపోయింది. బయట ఎక్కువ ఇంకా ఇప్పుడున్న జనరేషన్ కి ఎక్కువ తిట్టట్లేరు, గుర్తుపడుతున్నారు. అదేలేండి, కొంతమంది సమ్వేర్. సో నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ అడుగుతాను సంజయ్ గారు అందరినీ, మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? హ్యాపీయెస్ట్ అంటే నేను జాబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ శాలరీ తీసుకొని మా పేరెంట్స్కి ఇచ్చినప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ నేను చూసా వాళ్ళ కళ్ళల్లో. అది చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే చలో వీళ్ళ కోసం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా కష్టపడాలి, ఎంత నన్ను ఎర్న్ చేసుకోవాలి. మనీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో. అంతేనా? అంతే, మనీ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత ఇంపార్టెంట్? నాకు చాలా. ఎంత అంటే మా పేరెంట్స్ని అసలు ఇంకా పని చేపియద్దు, కూర్చోబెట్టి అలా మీకు ఏం కావాలంటే అలా కూర్చొని చూడండి, నేను సంపాదిస్తాను. వాళ్ళు ఇప్పుడు ఇంకా వర్క్ చేస్తున్నారా? మా మదర్ ఇంకా ఫాదర్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు చేసింది ఇప్పుడు మొదలు పెట్టారా జాబ్? కాబట్టి ఫ్యూచర్ లో రెండు ఎట్ ఏ టైం స్టార్ట్ అయినాయి నాది, ఇటు యాక్టింగ్ అటు వర్క్ రెండు. ఏది వదిలేయాలి అంటే రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అంటే ఏం వదిలేస్తారు? టఫ్ క్వశ్చన్. ఒకటే మీ అంటే ఫైనల్ డెస్టినేషన్ అంటారు కదా, అలా యాక్టింగ్ వదిలేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇది నా ఇష్టం, అలా అని చెప్పి నేను
ఫేర్నెస్ని కాదని చెప్పేసి నేను సపరేట్గా నా ఇష్టంని నేను తీసుకోలేను. ఓకే. సో ఫస్ట్ యాక్టింగ్ కొంచెం ఎక్కువ మనీ వస్తుంది కదా మీకు. వస్తుంది కరెక్టే, కానీ మీ పేరెంట్స్కి ఇష్టం లేదా యాక్టింగ్ అంటే? ఇష్టం లేదు అంటే చెయ్యి, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, దాన్ని మట్టికి అయితే నో అంటారు. ఓకే, ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ ఉంటుంది. ఇది ఫ్యామిలీది కాబట్టి ఓకే అగ్రీ చేశారు. ఓకే. తర్వాత ఎలా ఉంటుందో తెలీదు, స్టోరీ బట్టి. ఇంకా ఆ స్టోరీ నేను విని మళ్ళీ వెళ్ళి మా పేరెంట్స్కి చెప్పి వాళ్ళు ఓకే అంటేనే నేను వెళ్ళి అక్కడ ఓకే అంటే. జాబ్లో అయితే ఆ బాధ ఏమి ఉండదు, వాళ్ళకి నచ్చినట్టు జాబ్ చేయొచ్చని అంతే. కాబట్టి యుల్ చూస్ జాబ్. అంటే ఇంత కష్టపడి నన్ను చదివించినందుకు నేను నా ఇష్టంగా వెళ్ళిపోలేను కాబట్టి జాబే చూస్ చేసుకుంటా. జాబే చూస్ చేసుకుంటారు వాళ్ళ కోసం. వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడానికి కూడా రెడీ. అంతేనా? ఏదైనా సాక్రిఫైస్ చేసేస్తారు? ఏదన్నా. అలా పేరెంట్స్ ఫస్ట్. ఓకే. అలానే మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ అంటే ఇప్పటి వరకు అంతేం లేదు. ఈ సిరీస్లో వచ్చినాక ఈ కమెంట్స్ వల్లనే కొంచెం ప్రాబ్లం అయింది. అంటే ఇప్పుడు ఫ్యామిలీ కూడా చూస్తారు, వాళ్ళు కమెంట్స్ చూస్తారు, మెయిన్ మా మదర్ కమెంట్స్ చూస్తారు, ఏమనుకుంటున్నారు ఏంటి అని. అది చూసి మళ్ళీ నాకు స్క్రీన్ షాట్ పెడుతుంది మా మదర్, డిలీట్ చేయించేసి. అంటే నాకు ఇప్పటి వరకు ఏం చెప్పలేదు తను ఎలా ఫీల్ అవుతుంది అని చెప్పి, కానీ ఫీల్ అయ్యే ఉంటారు, అరే తిట్టేసుకుంటున్నారు మా పాపని అని. ఎంతైనా కన్న కూతురుని అలా ఎవరైనా అంటున్నారంటే క్యారెక్టర్ని చూడరు, మిమ్మల్ని చూస్తారు కాబట్టి. కానీ ఇప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు, ఫొటోస్ దిగుతున్నారు కాబట్టి అది మా మమ్మీకి కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. పేరెంట్స్తో అలా బయటకు వెళ్ళినప్పుడు అరే తినుతాను కదా అని వాళ్ళ ముందే గుర్తుపడుతుంటే వాళ్ళ హ్యాపీనెస్ చాలా లేదు నాకు అనిపించేది. మీకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళ ముందు అది దిగుతున్నారంటే. సపరేట్ గా తిట్టుకున్నా కూడా ఓకే ఇలా వచ్చి గుర్తుపడుతున్నారు, ఓకే మా మదర్ క్వశ్చనర్ ఫాదర్ చాలు. మీ నాన్న చూసారా, మాట్లాడతారా, ఏమన్నారు? అంటే డాడీ ఎక్కువ తీయరు ఈ టాపిక్స్ మా దగ్గర, బయట ఫ్రెండ్స్ దగ్గర అక్కడిక్కడ చాలా ప్రౌడ్గా చెప్పుకోవడం, అప్పుడు సైలెంట్గా వినేదాన్ని, అలా మంచిగా అనిపిస్తుండే. మీ దగ్గర అసలు ఎక్కువ ఏం మాట్లాడరు, అంటే కొంచెం భయం. భయం. మీకు భయమా? నిజంగా భయమా? అంటే ఎక్కువ భయపడతా. అంటే స్టార్టింగ్ డాడీకి అంత ఇష్టం ఉండేది కాదు యాక్టింగ్ అనేది, మదర్ వెళ్ళి మాట్లాడి కన్విన్స్ చేస్తే గానీ అప్పుడు ఫాదర్ ఓకే చెప్పలేదు. టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, మనకి ఏదైనా ఉంటే అమ్మ దగ్గర చెప్తే అమ్మ వెళ్ళి నాన్న దగ్గర పర్మిషన్ ఇవ్వాలి, అలానే ఉంటుంది. సో పర్లేదు, ఇప్పుడైతే ఎవ్రీవన్ ఇస్ ఓకే విత్ యువర్ యాక్టింగ్. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. మీకు బ్రదర్ కూడా ఉన్నాడుగా? ఉన్నారు. చూపించారా పక్క నుంచి? తల ఎట్లయితే చూస్తున్నాడు నన్ను. చూడలేదా సిరీస్? చూడలేదా మరి మీ బ్రదర్? చూస్తారు, చెప్పుకుంటాడు వాడు కూడా బయట బాగానే, మా అక్క ఇందులో చేస్తుంది, తను మా అక్క, తను మా అక్క. ఇద్దరు డాన్సులు కూడా వేస్తున్నారు. రీల్స్ ఇప్పుడు ఇన్స్టా రీల్స్కి వెళ్ళిపోయారు, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి మంచి మూవీలో కనిపిస్తారని. థ్యాంక్ యూ. మరి ఇప్పుడే దాన్ని వదిలేస్తా అన్నారు. అంటే ఇప్పుడు టఫెస్ట్ మూమెంట్ వచ్చింది, రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నా అంటే అప్పుడు, కానీ నేను చేసుకోగలుగుతాను ఒక నమ్మకం ఉంది. సో నెక్స్ట్ వీళ్ళతోనే ఉందా, హలో అంకుల్ వాళ్ళ ఛానల్తోనే ప్లాన్ ఉందా? ఎప్పటికైనా ఇందులోనే చేస్తా, ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా వీళ్ళని పిలిస్తే నేను వెంటనే వచ్చి చేసేస్తా. మీకు ఒక మాట ఇచ్చారండి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అంతే పక్కా. మరి మీటారా ఛానల్ ప్రొడక్షన్ టీమ్ ని? హలో అంకుల్ ప్రొడక్షన్ టీమ్ అంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీయే కాబట్టి అందరితో చిల్ ఫ్రెండ్స్ అలా. ఓకే. తేజ గారు? అన్నతో అయితే అన్న ఇంకా బాగా మోటివేట్ చేస్తారు, ఏదన్నా ఉంది బయట నుంచి ఏదన్నా వచ్చిందంటే వెళ్ళి అన్నకు చెప్తా ఇలా ఇలా అంటే అన్న సజెస్ట్ చేస్తారు వాట్ ఈస్ వాట్ అని. ఓకే. అప్పుడు అన్న చెప్పినాక ఆలోచించి అప్పుడు చేయాలా వద్దని అప్పుడు డిసైడ్ అవుతారు. అన్నకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ లో కాబట్టి ఫస్ట్ ఏదున్నా అన్నకు అడుగుతా, ఏదైనా అంటే ఒక మంచి ఒపీనియన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. బట్ అది ఎప్పుడు మీ డెసిషన్ ఫైనల్ ఉంటుందా, లేకపోతే పక్కన వాళ్ళ డెసిషన్ని యాక్సెప్ట్ చేస్తారా? అందరివి వినేసి లాస్ట్కి నేను సైలెంట్గా కూర్చున్నప్పుడు నాకు ఒక ఆన్సర్ వస్తుంది, దాన్ని బట్టి ఇంకా ప్రొసీడ్ అయిపోతుంది. ఓకే. మైండ్ చెప్తుంది అట్లా, అలా ఆలోచిస్తారు ఏం చేస్తే బెటర్, ఎంతమంది ఏం చెప్పినా మనకేం బెటర్. అంతే, ఇప్పుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోలేము. ఒకటి అనిపిస్తుంది మనకి సైలెంట్ గా ఉన్నప్పుడు ఒక ఆన్సర్ దొరుకుతుంది, అది ఇంకా తీసేసుకొని ఫిక్స్ అయిపోతే ఇంకా. ఓకే. సో ఫైనల్ గా అంజలి ఫ్యాన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంత నెగిటివిటీలో కూడా అంజలికి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు పాపం. సో అంజలి ఫ్యాన్స్ కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంజలి అనేది ఒక నెగిటివ్ రోల్, కానీ
అంజలి ఆఫ్ కెమెరాలో చాలా పాజిటివ్ చిల్ పర్సన్, అల్లరి పిల్ల మెయిన్ థింగ్. అవునా? అల్లరి ఎక్కువ చేస్తుంది. కాబట్టి పాపం అంజలిగా చూడండి, చూడండి. సంధ్య లాగా చూడకండి, తీసుకురాకండి అలా పర్సనల్ గా. ప్రస్తుతానికి అయిపోయింది కాబట్టి మేబీ కానీ ఇంకా గుర్తు పెట్టుకుంటారు, ఎందుకంటే అందరికి కన్ఫ్యూజన్ లో ఉంది తను చనిపోయిందా లేదా, చూపిలేదు కదా పైన. ఓకే, సీజన్ 3 లో తను బతికి వస్తుందా, కాపాడతారేమో డోర్ బద్దలు కొట్టి. లేదు, నాకు విష్ణు చెప్పేశాడు యాక్చువల్లీ. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మీరు సీజన్ 3లో ఉండాలి, నిజంగా మారిపోయారని అందరూ నమ్మాలి, మీకు కూడా మంచి పాజిటివిటీ రావాలి. నేను కూడా మళ్ళీ పాజిటివ్ రోల్ గా చేస్తే ఎలా ఉంటుంది ఒక వీడియో మొత్తం అనేసి నేను సీజన్ అంతా అని ఎదురు చూస్తున్నా, మేము కూడా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు, సారీ సంధ్య గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.